నెక్స్ట్ ఎలక్షన్స్ మావిగన్ వర్సెస్ అమరావతిగా ఉంటాయని జగన్ చెప్పిన ఒక్క మాట ఏపీ పాలిటిక్స్ లో పెను దుమారాన్ని రేపుతోంది. ఇటు టీడీపీ అటు వైసీపీ నేతల మధ్య మాటల మంటలు రేపుతోంది. వైసీపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని అన్నారు సీఎం చంద్రబాబు. పార్లమెంటు ఆమోదించాక అమరావతిని మార్చడం ఎవరితరం కాదన్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కు వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు. రాజ్యాంగం ఆమోదించదు. మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు? దేవతల రాజధాని. అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? రాజధాని అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అమరావతిపై జగన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. మావిగన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. అమరావతిలో కూటమి నేతల దోపిడికి అడ్డుకట్ట పడుతుందనే భయంతోనే మావిగన్ను వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతిలో అవినీతి జరుగుతుంది, మావిగనే మా విధానం అని చెప్పాడు. ఇదే రాజధాని. అందుకే మా విజయవాడ మావిగన్ అన్నారు. తప్పే ఉంది. దానికి ఎందుకు ఊరిక ఉలికి పడుతున్నారు? మీ అవినీతి కార్యక్రమం జరగదనే కదా. స్క్వేర్ ఫుట్ 20,000 రూపాయలు, 14,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఉందా ఈ రద్దారు? అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై ఇప్పటికే వైఎస్ జగన్కు ఎలాంటి స్పష్టత లేదని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డ్ అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ అని తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? రాజధానిపై జగన్ 2 రోజుల్లో 2 మాటలు మాట్లాడారంటూ హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. మొన్న మావిగన్ అన్నారని, నిన్న విజయవాడ అన్నారని, రేపు దోనకొండ అంటారేమోనని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల మీదైనా స్టాండ్ అయి ఉన్నారా లేదా అంటే ఈరోజు మావిగన్ అని చెప్పి 3 ప్రాంతాలకు పరిమితం అయిపోయింది. అప్పుడు కర్నూలు పోయే, గుంటూరు పోయే, ఇది పోయే, విశాఖపట్నం పోయే, ఈరోజు మావిగన్ అన్నారు. ఆ మావిగన్ కాస్త ఒక రోజు తర్వాత అయ్యేసరికి విజయవాడ అయిపోయింది. ఈరోజు 2వ రోజు అయ్యేసరికి దొనకొండ అవుతుంది. అంటే నిలకడలేని రాజకీయ నాయకులతో ఇలాగే ఉంటుంది. అమరావతి రాజధాని అనేది శాశ్వతమని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. గన్ జగన్ మావిగన్ ఛాలెంజ్. నిన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, దీని మీద స్టాండా రెడీగా అని. మా వాళ్ళందరూ ఏకపక్షంగా కింద నుంచి ఆడియన్స్ అంతా చెప్పినారు, మేమంతా అమరావతికి ఓటు అని. ఈ రాష్ట్రం అంతా అమరావతికి. అద్భుతమైన అమరావతి. ఈ ప్రపంచంలోనే కొత్తగా జరగబోతోంది అమరావతి. ఇలా మావిగన్ వర్సెస్ అమరావతిగా సాగుతున్న ఏపీ రాజకీయం రోజురోజుకు సెగలు రేపుతుంది. ఈ పొలిటికల్ వార్ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.